విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీల రీలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. 31 రోజుకి చేరుకుంది అంగన్వాడీల సమ్మె. అయితే కనీస వేతనంగా 26,000 రూపాయలు చెల్లించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ రద్దు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, అనంతపురంలో అంగన్వాడీల సమ్మె ఎలా కొనసాగుతుంది? జీవో నెంబర్ 2 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారుగా, దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. నేటికి దాదాపుగా 31 రోజులుగా కొనసాగుతోంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష ఉద్యోగులు సమ్మె కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే నిన్న జరిగిన కొన్ని చర్చల్లో ప్రభుత్వం నుంచి సానుకూలంగా వాళ్ళకి స్పందన రావడం వాళ్ళు విరమించారు. అయితే అంగన్వాడీలు పాపం వాళ్ళు 31 రోజులుగా చేస్తున్నా సరే సమ్మె విరమింగా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. వాళ్ళైతే కాస్త నిరుత్సాహానికి కూడా గురవుతున్నారు. అంటే మేము దాదాపుగా వాళ్ళకంటే ముందు నుంచి చేస్తున్నామైనా మా సమస్యలు పట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కేవలం 15 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే మున్సిపల్ వర్కర్స్ వినతిని స్వీకరించారు. అదేవిధంగా 22 రోజులుగా సమ్మె చేస్తుంటే సర్వశిక్ష వాళ్ళని కూడా వినతి స్వీకరించారు. మా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని. ఇంకో వైపు వీళ్ళు అనుమానం వ్యక్తం చేయడం ఏమంటే, వీళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు, నిరసన తెలియజేసేటప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా వచ్చి మద్దతు తెలియజేసింది. అంటే ఒకవైపు వైసీపీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు అని కూడా అనుమానం చేస్తున్నారు. అంటే వాళ్ళ మద్దతు తీసుకున్నారా వీళ్ళు అన్నట్టు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా చోట్ల మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు ఏం హామీ ఇచ్చారంటే ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారో సమస్యలతో అవన్నీ మేము తీర్చే ప్రయత్నం చేస్తామని. అది కూడా ఒక రకమైన కారణమైండొచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే వీళ్ళు వివిధ రకాలుగా నిరసనలు తెలియజేశారు. కళ్ళుదండాలు పెట్టడం, భిక్షాటన చేయడం, ఉరికి మెడలకి ఉరితాళ్లు వేసుకునేసి నిరసన తెలియజేయడం, వంట వార్పు కార్యక్రమం చేయడం, రోడ్డు మీద సామూహికంగా కూర్చొనేసి భోజనం చేయడం, ఆ మానవాహారాలు ఇటువంటివి చేయడం, ఎమ్మెల్యేల ఇంటి ముందర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం, మినిస్టర్ ఇంటి ముట్టడి కూడా చేయడం, అదేవిధంగా విజయవాడకి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున తాడేపల్లిలో కూడా ఒక నిరసన తెలియజేయాలని ప్లాన్ చేశారు. అయితే పోలీసులు విఫలం చేశారు. ఇప్పుడు అయితే వీళ్ళు రిలే నిరాహార దీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కనుక ఒక 2-3 రోజుల్లో కనుక దిగి రాకపోతే వీళ్ళకి చర్చలకు తెలిసి వీళ్ళ ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో తీర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షలకైనా కూడా మేము వెళ్తాము, మా ప్రాణత్యాగమైనా కూడా చేస్తామంటూ వీళ్ళు చెప్పడం జరుగుతుంది వీరు అంగన్వాడీలు. అయితే సూర్య, ఈ సమ్మెలంతా టీడీపీ, జనసేన కలిపి చేస్తున్నామని ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది కదా, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే నిజం చెప్పాలంటే ఒకటి గురు, ఏదైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కానీ, అది జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కానీ చేసేటప్పుడు న్యాయమైన డిమాండ్స్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది సర్వసాధారణం. అది వీళ్ళు చెప్పడం ఏమంటే, మేమైతే తెలుగుదేశాన్ని, జనసేనని ప్రత్యేకంగా అయితే మేము పిలవలేదు, మద్దతు ఇమ్మని కూడా మేము అడగలేదు. స్వచ్ఛందంగా వారే ఎవరైతే మాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మాజీ మంత్రులు ఉన్నారో, ఈవెన్ ఈ విషయం గురించి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని మాట్లాడడం జరిగింది కొన్ని సభల్లో కూడా. ఈ మధ్య కాలంలో అంగన్వాడీలు ఇలా చేస్తున్నారు, ప్రభుత్వం స్పందించట్లేదు అని. అంత మాత్రాన వీళ్ళకు మద్దతు ఇచ్చినట్టు కాదు, లేదంటే వీళ్ళు మద్దతు తీసుకున్నట్టు కాదు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు అనేక సార్లు పోరాటం చేశారు అంగన్వాడీలు. ఈ అంగన్వాడీలు చేసే పోరాటం వీళ్ళ కోసం చేస్తున్నారు తప్ప వీళ్ళ లాభం కోసము,
లేకపోతే వీళ్ళ శాలరీస్ హైక్ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ కోసం చేస్తున్నారు. కానీ ఇందులో ఎటువంటి రాజకీయ పాత్ర అయితే వీళ్ళు వహించడం లేదు. ప్రభుత్వం అయితే ఆరోపణ చేస్తుంది. వాళ్ళు వచ్చి మీకు మద్దతు ఇచ్చారు కదా, మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళు స్పష్టంగా హామీ ఇచ్చారు, మా ప్రభుత్వం వస్తే మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని టీడీపీ నాయకులు చెప్పారు కదా. మీరు అటువైపు ఏమైనా వింటున్నారేమో అనే అనుమానంతోనే వీళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ నిజానికైతే వీళ్ళు ఎవరికైతే మద్దతు అయితే అడగలేదు, కోరలేదు. వీళ్ళకి ఇంకా చెప్పాలంటే సిఐటియు, ఏఐటియు అటువంటి ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో అవైతే మద్దతు తెలియజేస్తున్నాయి. అయితే సూర్య, మరోపక్క నిన్న మున్సిపల్ కార్మికులకు చర్చకు పిలిచి వారి సమస్యలను కానీ డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీలో కూడా చర్చకు పిలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అవకాశాలు అయితే ఉన్నాయి గురు. ఇప్పటికి నిజం చెప్పాలంటే అంగన్వాడీ అనేక సార్లు రాష్ట్ర నాయకులు పిలిచి వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. అయితే వీళ్ళ అసంతృప్తి ఏమంటే మా చర్చలు జరిపేటప్పుడు మా శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఉషా శ్రీధరన్ ఆమె ఉండట్లేదు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇందులో పాల్గొనటం లేదు. ఎంతసేపు బొత్స సత్యనారాయణ, అదే విధంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్లకు మా సమస్యల పైన అవగాహన ఉండట్లేదు, మా శాఖ పైన కూడా అవగాహన ఉండట్లేదు. అటువంటిది వాళ్ళు మా చర్చలు ఏం చర్చిస్తారు, మా న్యాయమైన డిమాండ్స్ ఏం వింటారు, ఏం నెరవేరుస్తారు. కాబట్టి వీళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏమంటే మా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు మా శాఖకు సంబంధించిన మంత్రి ఉషా శ్రీధరన్ సమక్షంలో జరగాలి. ఇంకా వీలైతే రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావాలి. అప్పుడే మా సమస్యల డిమాండ్ మేము విపులంగా చెప్పగలుగుతాం. చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకొని మా కోరికల్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తారని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే చర్చలు చాలాసార్లు జరిగాయి కానీ విఫలమయ్యాయి. ఈసారి ఏమైనా పిలిచే అవకాశాలు ఉన్నాయి. పిలిస్తే మాత్రం వీళ్ళు కూడా సానుకూలంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి గురు. ఇప్పటికైతే చాలా మంది అంగన్వాడీ టీచర్లు, మినీ వర్కర్లు, కార్యకర్తలు, ఆయాలకైతే నోటీసులు పంపిస్తున్నారు. మీరు గడువు లోపల మీరు కనుక హాజరు కాకపోతే మీ శాలరీస్ కట్ చేస్తాం, అదే విధంగా మిమ్మల్ని తొలగించే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఎక్కడికక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని మండలాల్లో వైసీపీ నాయకులు కూడా ఈ కార్యకర్తలు పిలిచి బెదిరిస్తున్నారు. మీరు గినక ఇదే గినక కొనసాగితే, మీరు ధర్నాలు, నిరసనలు గినక వెళ్తే మిమ్మల్ని పూర్తిగా తొలగిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సూర్య.